మూడున ఆటో డ్రైవర్ల చెలో అసెంబ్లీ. ప్రతి డ్రైవర్కు ఏటా 12,000 ఇవ్వాల్సిందే. ఆటో డ్రైవర్ల జేఏసీ. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక వాళ్ళ జీవితాలను మొత్తం చీకటిమయం చేసిందని చెప్పాలి. ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని ఒక దీనమైన స్థితిలోకి వచ్చేసినాయి. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడ్డప్పుడు కొత్తలో కూడా ఒక 6 నెలలకు ఒక సలహా ఇచ్చిన నేను. సరే, ఫ్రీ బస్సు పెడితే పెట్టిండ్లు, మహిళల కోసం ఫ్రీ బస్సు పెడితే పెట్టిండ్లు. కాకపోతే ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలి కదా. లేదా ఆటోలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆటో డ్రైవర్లను మీరు వేరే పని చూసుకోండి అని చెప్పాలి. అయితే మేమేం చెప్పినామంటే ఫ్రీ బస్ విషయంలో ఫ్రీ బస్సుని ఒక 3 భాగాలుగా విభజించండి అని చెప్పినాం. గ్రీన్ బస్సులుగా, ఎల్లో బస్సులుగా, అదేవిధంగా రెడ్ బస్సులుగా. ఈ గ్రీన్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వండి. ఈ ఎల్లో బస్సులను కొంత స్కూల్ పిల్లల కోసం వాడండి మార్నింగ్ సెక్షన్లో. ఈ రెడ్ బస్సులో ఎవరైనా ఎక్కొచ్చు అన్నట్టు ఇవ్వండి. అంటే ఇట్లా 3 విభాగాలుగా బస్సులను విభజించి మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన సర్వీసులను నడపండి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో నేను చెప్పిన. ఇప్పుడు ఇట్లా మహిళల కోసం కొన్ని సర్వీసులు నడిపితే ఆటో డ్రైవర్లకు కూడా వెసులుబాటు అవుతుంది. ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు కూడా ఆటోలు నడుపుకొని జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ అన్ని బస్సులల్లా ఫ్రీ అనే వరకు ఆటో డ్రైవర్లకు వాళ్ళ కిరాయిలు వెళ్తలేవు. కిరాయి తీసుకొని నడిపేటోనికి కిరాయి వెళ్తలేదు. ఆఖరికి సొంత ఆటో ఉన్న ఆయనకు కూడా ఆటో మందం వెళ్తలేదు, ఇంటి మందం వెళ్తలేదు. కాబట్టి ఇట్లా బస్సులను 3 విభాగాలుగా విభజించి కొన్ని బస్సులలో ఫ్రీ మహిళలకు, కొన్ని బస్సులలో స్కూల్ పిల్లలు ఉదయం వెళ్ళేటట్టు వాళ్ళకు సౌకర్యం కల్పించుర్రి. ఇక కొన్ని బస్సులలో అందరికీ జనరల్ బస్సులాగా నడపండి అనే ఒక ఆలోచనను ఇచ్చినాం. మరి దీన్ని పాటించలేదు. కాబట్టి ఈ 3వ తేదీన డ్రైవర్లు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరికీ చిలుక ప్రవీణ్ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మేము కూడా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. మొన్ననే ఆటో డ్రైవర్లతో నేను మాట్లాడినా. మరి ఇంతలో వాళ్ళు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా ఇంకా వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ 12,000 రూపాయలు కూడా ఈ 2 సంవత్సరాలు ఎగ్గొట్టింది. అంటే 24,000 రూపాయలు బాకీ పడి ఉన్నారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం 24,000 రూపాయలను బాకీ పడి ఉన్నది. ఎందుకంటే 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ కుర్చీలో కూర్చున్నాడు. మరి 2026 అంటే ఈ సంవత్సరంతో కలుపుకుంటే ముచ్చటగా 36,000 రూపాయలను ప్రతి ఆటో డ్రైవర్కి ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బాకీ పడి ఉన్నది అనేది అర్థమవుతున్నది. కాబట్టి వాళ్ళకి ఇవ్వవలసిన 36,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రీ బస్సు తోటి ఛిద్రమైపోయిన ఆటో డ్రైవర్ల జీవన ఉపాధిని కూడా తిరిగి పునరుద్ధరించాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.